రష్యాలో పనిచేస్తున్నప్పుడు తన మొండి పట్టుదల గల అనారోగ్యంతో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇంజనీర్ సుబ్రహ్మణ్యం ఒక రోబోట్ని తనకి తోడుగా ఉంచుతాడు. అతను తండ్రి భాస్కర్ రోబోట్తో ఎమోషన్స్ అనేవి పెంచుకుంటాడు. స్థానిక ప్రజలు దానికి యాండ్రాయిడ్ కుంజప్పన్ అనే పేరు కూడా పెడతారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా దారితీశాయి అనేదే మూవీ. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన యాండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భాస్కర్ తను సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి పట్టుదల ఎక్కువ. సుబ్రహ్మణ్యంకి చాలా కంపెనీస్లో జాబ్ వస్తుంది, కానీ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి అది నచ్చదు. తన కొడుకు తనని విడిచి వెళ్ళటం తనకి ఇష్టం ఉండదు. అంతేకాకుండా తనకి ఆరోగ్యం కూడా బాగుండదు. సుబ్రహ్మణ్యంకి బెంగళూరులో జాబ్ వస్తుంది. తను వాళ్ళ నాన్నను కూడా తనతో పిలుచుకొని వెళ్ళాలి అనుకుంటాడు. అది తనకి ఎలా చెప్పాలో తెలియక సుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్ ప్రసన్నన్తో చెప్తాడు. ప్రసన్నన్ వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, కానీ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి విలేజ్ దాటి వెళ్ళటం ఇష్టం ఉండదు. దాంతో సుబ్రహ్మణ్యం జాబ్ని వదిలేస్తాడు. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఎంత పాతకాలపు మనిషి అంటే వాళ్ళ ఇంట్లో మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్, టీవీ, సెల్ ఫోన్ ఇలాంటివి ఏమీ ఉండవు. సుబ్రహ్మణ్యం జాబ్ కోసం అక్కడే వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న బట్టలు ఉతుకుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు. డాక్టర్ వచ్చి అడ్వైజ్ ఇస్తుంటే వచ్చిన పని చూసుకొని పో అంటాడు. డాక్టర్ సుబ్రహ్మణ్యంని పక్కకు పిలిచి తన దగ్గర ఉండి చూసుకోండి, లేకుంటే బొక్కిడి తన్నేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సుబ్రహ్మణ్యం బాగా ఆలోచించి ఒక హోమ్ నర్స్ని ఇంటికి పిలుచుకొని వస్తాడు. తనకి హిందీ తప్ప ఇంకా ఏ భాష రాదు. అంతేకాకుండా ఇంట్లో పని చేయడానికి సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఒప్పుకోడు. కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యంకి రష్యాలో ఉన్న జపాన్ కంపెనీలో జాబ్ వస్తుంది. వాళ్ళ నాన్నని కూడా తనతో రమ్మంటాడు. తను రానంటాడు. దాంతో సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నతో మాట్లాడి తను రష్యాకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. మరుసటి రోజు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న గుడిలో స్నానం చేయడానికి వెళ్తాడు. అక్కడ ఒక అతను సోప్ పూసుకొని స్నానం చేస్తుంటాడు. అక్కడ సోప్ పూసుకొని స్నానం చేయకూడదని నోటీస్ కూడా ఉంటుంది, కానీ అతను పట్టించుకోడు. అతను సోప్ పూసుకొని చెరువులోకి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న తన సోప్ని తీసుకొని పారేస్తాడు. స్నానం అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో తన చిన్నప్పటి లవర్ సౌదామినిని చూస్తాడు. ఆయనకి తన మీద లవ్ ఇంకా అలానే ఉంటుంది, కానీ సౌదామినికి ఆయన అంటే అసలు ఇష్టమే ఉండదు. అది ఎందుకో తెలీదు. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నది వన్ సైడ్లో. ఇంటికి వెళ్తానంటే సుబ్రహ్మణ్యం ఫ్రెండ్ ప్రసన్నన్ ఒక హోమ్ నర్స్ని సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి తోడుగా ఉండడానికి పిలుచుకొని వస్తాడు. సుబ్రహ్మణ్యం జాబ్ కోసం రష్యాకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆఫీస్లో హితోమి అనే అమ్మాయి సుబ్రహ్మణ్యం చూస్తూ నవ్వుతూ ఉంటుంది, కానీ సుబ్రహ్మణ్యం పెద్దగా పట్టించుకోడు. హితోమి ఒకసారి వెళ్ళి సుబ్రహ్మణ్యంతో మాట్లాడుతుంది. దాంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాగే కొన్ని రోజులకి ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఇంట్లో ఒక్కడే ఉండేసరికి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. హోమ్ నర్స్ అన్నం సరిగ్గా చేయకపోయేసరికి కోపం వచ్చి గ్లాస్ తీసుకొని తన మీదకి విసురుతాడు. దాంతో ఆ హోమ్ నర్స్ పని మానేస్తుంది. ఇంకొంతమంది హోమ్ నర్సులు వస్తారు, కానీ ఆయన కోపం తట్టుకోలేక వెళ్ళిపోతారు. ఒకరోజు మళ్ళీ బాగలేకుండా అయిపోతుంది. ప్రసన్నన్ సుబ్రహ్మణ్యంకి ఫోన్ చేసి చెప్తాడు తను జాబ్ మానేసి ఇంటికి వచ్చేయాలనుకుంటాడు. కానీ సుబ్రహ్మణ్యం వాళ్ళ మేనేజర్ తన లాంటి ఎఫిషియెంట్ వర్కర్ని పోగొట్టుకోలేక వాళ్ళ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్ని ఒకదాన్ని తనకి ఇచ్చి పంపిస్తాడు. సుబ్రహ్మణ్యం దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో అసెంబుల్ చేస్తాడు. బాబు అనే అతను ఆ బాక్సుల్లో ఏమైనా డబ్బు ఉందేమోనని దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తాడు. రోబోట్ని అసెంబుల్ చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. ఆయన అది చూసి భయపడి దాన్ని నువ్వే తీసుకొని వెళ్ళిపో అంటాడు. కానీ సుబ్రహ్మణ్యం ఆ రోబోట్ ఎలాంటి పనులు చేస్తుందో చూపించి వాళ్ళ నాన్న దాన్ని ఇష్టపడేలా చేస్తాడు. చెస్ ఆడటం, ఓల్డ్ సాంగ్స్ ప్లే చేయటం, అలా కొన్ని. అయినా సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి ఆ రోబోట్ కొన్ని విషయాల్లో నచ్చదు. సుబ్రహ్మణ్యం మళ్ళీ రష్యాకి బయలుదేరుతాడు. ఆ రోబోట్ని అక్కడే ఇంట్లోనే వదిలేసింటాడు. బాబు దొంగతనానికి ఇంటికి వస్తాడు. రోబోట్ వాడిని కనిపెట్టి బయటికి తరిమేస్తుంది. దాంతో ఆ ఊరి వాళ్ళు అందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. రోబోని చూడటానికి అందరూ ఇంటికి వస్తారు. ఆ రోబో గురించి కొందరు మంచిగా కొందరు చెడ్డగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ ఊర్లో వాళ్ళు ఆ రోబోకి యాండ్రాయిడ్ కుంజప్పన్ అనే పేరు కూడా పెడతారు. ప్రెస్ వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసిపోతుంది. ఒకరోజు బాబు వాళ్ళ ఇంట్లో పేపర్ వేయడానికి వచ్చినప్పుడు రోబో తన డీటెయిల్స్ మొత్తం అన్ని ఫేస్బుక్లో చూసి తనకి చెప్తుంది. బాబు దాన్ని అలానే చూస్తూ ఉండిపోతాడు. రోబో సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నకి వంట చేసి పెట్టడం, బట్టలు ఉతకడం ఇలాంటి అన్ని పనులు చేసి పెడుతుంటే తనకి కూడా రోబో నచ్చడం మొదలవుతుంది. ఒకరోజు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతాడు. ప్రసన్నను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి పిలుచుకొని వస్తాడు. సుబ్రహ్మణ్యం కూడా అది తెలుసుకొని
వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాడు. అలాగే రోబో తనతో వెళ్ళనందుకు తనని తిడతాడు. మరుసటి రోజు నుంచి సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న బాగోగులన్నీ రోబోని చూసుకోవడం మొదలు పెడుతుంది. దాంతో సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఆ రోబోకి ఎమోషనల్గా దగ్గరైపోతాడు. తనతో ఆడుకుంటూ పని చేపించుకుంటూ ఆఖరికి తనకి డ్రెస్ కూడా కుట్టిస్తాడు. ఒకరోజు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న రోబోని తీసుకొని గుడికి వెళ్తాడు. గుడిలో పూజారి ఆ రోబోని రానివ్వడు. కానీ రోబో మాట్లాడే మాటలకి సమాధానం చెప్పలేక లోనికి రానిస్తాడు. గుడి నుంచి వెళ్తూ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న సౌదామిని చూస్తాడు. సౌదామణి కూతురు జాబ్ చేయడానికి వేరే ఊరికి వెళ్తుంటుంది. తను వాళ్ళ అమ్మకి స్కైప్ కాల్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఉంటుంది. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న రోబో సహాయంతో తన ఫేస్బుక్ అకౌంట్ కనుక్కొని సత్య పేరుతో తనకి మెసేజ్ చేస్తాడు. సౌదామిని నుంచి ఏమీ రిప్లై రాదు. ఇదంతా రోబోకి ఉన్న లైవ్ క్యామ్తో సుబ్రహ్మణ్యం చూస్తూ ఉంటాడు. రోబో రావడంతో సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఆన్లైన్లో న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడతాడు. దాంతో బాబు దగ్గర నుంచి పేపర్ వేయించుకోవడం మానేస్తాడు. దానికి బాబుకి కోపం వచ్చి కుంజప్పంతో నీ చావు దగ్గరలో ఉంది, పోయి జాతకం చూపించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఎందుకైనా మంచిదని దానికి తాయెత్తు కూడా కట్టిస్తాడు. ఇదంతా ప్రసన్నను చూసి భయపడతాడు. బాబు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వచ్చి రోబోకి లైసెన్స్ లేదు అని తీసుకొని వెళ్ళిపోతారు. దానికి వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యంకి ఫోన్ చేసి నా కొడుకుని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్లారు అంటాడు. ఆ మాటలు విన్న సుబ్రహ్మణ్యం కొడుకు అన్నదానికి సంతోషపడతాడు. కానీ అంత బాండింగ్ చూసి బాధపడతాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి నోటీస్ వస్తుంది. దాంతో రోబోని వదిలేస్తారు. ఆ నోటీసులో ఏమని ఉంటుందంటే అది ఒక ట్రయల్ కోసం ఇచ్చిన రోబో, దానికి 4 months పర్మిషన్ ఉంది అని రాసింటారు. అందుకే సుబ్రహ్మణ్యం బాధపడింటాడు. సుబ్రహ్మణ్యం తన మేనేజర్తో మాట్లాడి అది కొనుక్కోవాలి అనుకుంటాడు. కానీ మేనేజర్ మీ నాన్నని చంపైనా సరే ఆ రోబో నాకు తెచ్చి అంటాడు. దానికి సుబ్రహ్మణ్యంకి కోపం వచ్చి వాళ్ళ మేనేజర్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు తను ఆ రోబోస్ చాలా డేంజర్, అందుకే ఒకసారి ట్రయల్ కోసం పంపించామంటాడు. సౌదామిని సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న పంపించిన మెసేజెస్కి రిప్లై ఇవ్వడం మొదలు పెడుతుంది. తను ఎవరు అని మాత్రం సౌదామినితో చెప్పడు. ఒక్కరోజు సౌదామిని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తన దగ్గర నుంచి రిప్లై కూడా రాదు. సుబ్రహ్మణ్యం అలాగే హితోమి జాబ్ మానేసి వాళ్ళ రోబోని ఇచ్చేయడానికి ఇంటికి వస్తారు. వాళ్ళ నాన్నతో మాట్లాడి వాళ్ళ ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నని రోబోకి దూరంగా పెట్టాలి అని చూస్తాడు. కానీ వాళ్ళ నాన్న ఉండలేకపోతాడు. ఒకరోజు ఇద్దరికి దాని గురించి గొడవ జరుగుతుంది. గొడవ అయిపోయాక ఇంటి లోపలికి వెళ్తే హితోమి రోబోని డిసెంబుల్ చేస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న అది చూసి తనని కొట్టడానికి వెళ్తాడు. ఇంతలో సుబ్రహ్మణ్యం వచ్చి ఆపుతాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడి ఇలా ఆ రోబోని మళ్ళీ వెనక్కి పంపాలి అంటాడు. కానీ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఏమీ పట్టించుకోడు. 1 week తర్వాత సౌదామిని నుంచి మెసేజ్ వస్తుంది. తను ఏ ఊర్లో ఉన్నానో చెప్తుంది. దానికి సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న మేము నీ కోసం వస్తున్నామని మెసేజ్ చేస్తాడు. అదే రోజు నైట్ సుబ్రహ్మణ్యం వాళ్ళ మేనేజర్ తనకి ఒక వీడియో మెయిల్ పంపిస్తాడు. ఆ వీడియోలో అలా ట్రయల్కి పంపిన రోబో తన మేనేజర్ని చంపేస్తుంది. అది చూసి సుబ్రహ్మణ్యం హితోమి వాళ్ళ దగ్గర ఉన్న రోబోని డిసెంబుల్ చేయడానికి వెళ్తారు. కానీ వాళ్ళ నాన్న ఆ రోబోని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. బాబు కూడా ఆ రోబోని చంపాలి అని వాళ్ళ వెనకాలే వెళ్తాడు. రోబోలో GPS ట్రాకర్ ఉండడంతో సుబ్రహ్మణ్యం ఆ GPSని ఫాలో అవుతూ వెళ్తాడు. వెతుకుతూ వెళ్ళి వాళ్ళ నాన్నని కలుస్తాడు. ఇంతలో వెనక నుంచి బాబు వచ్చి ఆ రోబో తలని పీకేస్తాడు. సుబ్రహ్మణ్యం వెళ్తానంటే బాబు పారిపోతాడు. రోబో సెల్ఫ్ ప్రొటెక్షన్ మోడ్ ఆన్ చేసి సుబ్రహ్మణ్యం గొంతు పట్టుకుంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి కాపాడుతాడు. రోబోని అక్కడే వదిలేసి బస్టాప్లోకి వెళ్తారు. ఆ బస్టాప్లోనే సౌదామిని కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న ఆమెని చూడడు. ప్రసన్నన్ అక్కడికి రాగానే అందరూ ఇంటికి బయలుదేరతారు. బైక్లో వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యంని చూసి కుంజప్పన్ మాదిరి ఫీల్ అవుతాడు. సో ఇది ఫ్రెండ్స్ యాండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25 మూవీ గురించి. స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.